మీకు తెలుసా, చింపాంజీకి మనిషికి మధ్య కేవలం 1% డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు బ్రో? చింపాంజీ ఎక్కడ, మనిషి ఎక్కడ? మనిషి తెలివి ఇంటెలిజెన్స్ ఎక్కడ, చింపాంజీ ఇంటెలిజెన్స్ ఎక్కడ అని మీరు అనుకోవచ్చు. కానీ చింపాంజీ డిఎన్ఏకి మనిషి డిఎన్ఏకి కేవలం 1% డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ 1% డిఫరెన్సే మనల్ని స్మార్ట్ హ్యూమన్ బీయింగ్స్గా మారుస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు మనలో ఉన్న డిఎన్ఏ ఇంకో 1% ఎవాల్వ్ అయినా మనుషులు ఎంత స్మార్ట్గా మారుతారు అంటే, వాళ్ళు సూర్యుని నుంచి పూర్తి ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయగలరు. లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే రాకెట్లు, స్పేస్ క్రాఫ్ట్లు తయారు చేయగలరు. వేరే గ్రహాల్ని, ఉదాహరణకి మార్స్, యురేనస్ లాంటి గ్రహాల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి భూమిలాగా మార్చగలరు. ఇదంతా మనుషులు కేవలం వాళ్ళలో 1% డిఎన్ఏ ఎవల్యూషన్ జరిగితే చేయగలరు. అయితే కేవలం మన మిల్కీవే గెలాక్సీలోనే కోట్ల గ్రహాలు ఉన్నాయి. అందులో ఒక్క గ్రహం పైన అయినా ఇలా 1% మనకంటే ఎక్కువ ఎవాల్వ్ అయిన డిఎన్ఏ కలిగిన జీవులు ఉంటే, వాళ్ళు మనల్ని మనం కోతుల్ని చూసినట్టుగా చూస్తారు కావచ్చు. మనం కొన్ని కోతులను చూసి, అరే ఇది స్టూపిడ్ కోతి, ఇది తెలివైన కోతి అని ఎలా అయితే చెప్తామో, అలాగే ఏలియన్స్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ని, న్యూటన్ని, ఇలాన్ మాస్క్ని చూసి ఈ మనుషులు తెలివైన వాళ్ళు అని మాట్లాడుకుంటారు కావచ్చు. ప్రజెంట్ ఇలాన్ మాస్క్ని చూసి అల్లే ఈ మనిషి చాలా స్మార్ట్గా ఉన్నాడు అని నవ్వుకుంటారు కావచ్చు. మీలో ఎంతమంది విషయాన్ని కొత్తగా తెలుసుకున్నారు? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.